గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. కన్యాస్త్రవణ సంజాతం శేషాచల నివాసినం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసం అహం భజే. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సహస్రశీరుషం దేవం నారాయణమనామయం వాసుదేవం అనాధారం ప్రణతోస్మి జనార్దనం. పురాణం పురుషం సిద్ధం సర్వజ్ఞానైకభాజనం పరాత్పరతరం రూపం ప్రణతోస్మి జనార్దనం. పరం జ్యోతి పరం ధామ పవిత్రం పరమం పదం సర్వైకరూపం పరమం ప్రణతోస్మి జనార్దనం. అజేయమజరం నిత్యం సదానందైక విగ్రహం అప్రతర్క్యం అనిర్దేశ్యం ప్రణతోస్మి జనార్దనం. సప్తశైలాధీశుడు శ్రీమన్నారాయణుని యొక్క శ్రీచరణ సన్నిధిలో భగవద్ అనుగ్రహం చేత మనందరం కూడా వేద వాంగ్మయంలోని అష్టాదశ మహాపురాణంలోని ఒకటైనటువంటి శ్రీ నారదీయ మహాపురాణంలోని విశేషాలని ప్రతినిత్యము కూడా శ్రవణం చేసే భాగ్యం శ్రీనివాసుడు ప్రసాదించాడు. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం ద్వితీయ తిథి కూడా వెళ్ళిపోయి తృతీయ తిథి వస్తోంది, అనగా తది వస్తోంది. స్వామివారు చక్కగా భృగువాసరం శుక్రవారం పుష్యమి నక్షత్రం శ్రీమన్నారాయణుడు అనేక రకమైనటువంటి కైంకర్యములు జరిపించుకుంటూ గోక్షీరాది సమస్తమైనటువంటి ద్రవ్యముల చేత ఇప్పుడే స్వామివారికి స్నపన తిరుమంజనం కూడా పూర్తి చేసుకుని సడలింపు చేసుకుని స్వామివారు భక్తులని కటాక్షించడం కోసం సిద్ధంగా ఉన్నారు. అదే ప్రకారంగా దేవేరి అయినటువంటి శ్రీ మహాపద్మావతీదేవి తిరుచానూరులో కూడా అభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని భక్తులందరినీ కూడా ఇటు స్వామివారు అటు అమ్మవారు ఇరువురు కూడా భక్తుల యొక్క మనోభీష్టములన్నీ కూడా నెరవేర్చడం కోసం వేంచేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి ధామం శ్రీ వెంకటాచలం. అందుకనే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి అంటాం. అంటే సమస్తమైనటువంటి క్షేత్రములలోకెల్లా ఉత్తమమైనటువంటి క్షేత్రం, ఈ క్షేత్రాన్ని మించిన మరొక క్షేత్రం లేదు. కాబట్టి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ ఎత్తినందుకు మనందరం కూడా శ్రీవారి శ్రీచరణ సన్నిధిలో ప్రతినిత్యము కూడా అనేక రకమైనటువంటి పురాణములలో నారదీయ మహాపురాణాన్ని ప్రతిరోజు కూడా శ్రద్ధగా వింటూ ఉన్నాం. సనకుల వారు నారద మహర్షికి చక్కగా దివ్యోపదేశం చేస్తూ ఉన్నారు. శ్రీ నారదీయ మహాపురాణంలో ప్రథమ భాగంలో నవమోధ్యాయంలో అనేక రకమైనటువంటి విషయములన్నిటినీ కూడా మనం ప్రస్తుతం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ కల్మాషపాదుడైనటువంటి మహారాజు చేసినటువంటి దుష్కృత్యముల వల్ల వశిష్ఠ మహర్షి వారు శపించడం వలన ఆ శాపమునకు లోనైనటువంటి ఆ కల్మాషపాదుడైనటువంటి మహారాజు సౌదాస మహారాజు చాలా ఇబ్బందులు పడుతూ భగవద్ అనుగ్రహం చేత సంప్రాప్తం చేసుకున్నటువంటి రాజ్యాన్ని మొత్తం భగవత్ కృప లేకపోవడం చేత పోగొట్టుకొని గురువుగారైనటువంటి
ఆ వశిష్ఠుల వారి యొక్క శాప ప్రభావం వలన అనేక రకమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా పడుతూ ఉన్నాడు సౌదాస మహారాజు గారు. ఈ సౌదాస మహారాజు గారు ఈ ప్రకారంగా మన గురువైనటువంటి వశిష్ఠ మహర్షి వారు రాక్షసుడిగా జన్మించి రాక్షస ప్రవృత్తిలో నీవు ఉంటావు అని చెప్పిన వెంటనే తను చేసినటువంటి కర్మని అనుభవించాలి కాబట్టి రాక్షసాకృతితోటి ఉండి అనేక రకమైనటువంటి జంతువులన్నిటినీ కూడా హింసిస్తూ భక్షిస్తూ అదే ప్రకారముగా యజ్ఞయాగాదులు చేస్తున్నటువంటి మహామునులందరినీ కూడా శిక్షిస్తూ ఉన్నాడు. అలాగే ఒక ముని మరియు మునిగారి యొక్క పత్ని బ్రాహ్మణి ఇద్దరూ కూడా ఉండగా అక్కడికి వచ్చి అరణ్యంలోకి వచ్చి ఆ యొక్క మునిని కాస్త లేడి పిల్లని ఎలాగైతే పులి పట్టుకు తింటుందో ఆ ప్రకారంగా తినివేసేశాడు. తినేసరికి పాపం ఆ బ్రాహ్మణైనటువంటి మునిపత్రి ప్రార్థన చేసినప్పటికీ కూడా వినలేదు. ఎప్పుడైతే వినలేదో వెంటనే ఆ యొక్క బ్రాహ్మణి శపించేసింది తిరిగి మరలా ఆ యొక్క మహారాజుని. ఏమిటయ్యా అంటే, నా భర్తగారు అయినటువంటి మహానుభావుడు నేను ఇద్దరం కూడా ఉండి ఇక్కడ అరణ్యంలో తిరుగుతూ ఉంటే నన్ను ఇబ్బంది పెట్టావు, అదే ప్రకారంగా నా భర్తగారిని భక్షించేశావు, కావున నీవు కూడా నీ యొక్క ప్రియురాలతోటి ఉన్నప్పుడు మృతి చెందుతావు అని చెప్పి శాపం చేసింది తిరిగి మరలా ఆ యొక్క బ్రాహ్మణి అయినటువంటి మునిపత్ని. మరియు తీవ్రమైనటువంటి కోపం వచ్చేసి, నా భర్తని భక్షించావు, నీవు ఎప్పటికీ కూడా రాక్షసత్వంగానే ఉంటావు అని చెప్పి రెండు శాపాలని కూడా, నేను ప్రార్థించినప్పటికీ కూడా నా ప్రార్థనని నీవు వినలేదు, నీ కూతురుతో సమానమైనటువంటి దానిని నాకు ఎవరూ లేరు, నా భర్తగారు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నన్ను రక్షించవయ్యా అని చెప్పి ఒక మునిపత్రిగా ఉన్నటువంటి నేను నిన్ను ప్రార్థన చేస్తే నీ యొక్క రాక్షసత్వానికి నీవు నా భర్తగారిని బలికొన్నావు, ప్రార్థన చేసినా వినలేదు, కాబట్టి మేమిరువురు కూడా ఉన్నప్పుడు నీవు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు కాబట్టి నీకు కూడా అదే రకమైనటువంటి దుష్కృతి కలుగుగాక. మరి ఒక శాపం ఏమిటయ్యా అంటే, నా యొక్క భర్తగారిని నువ్వు భక్షించావు కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆ రాక్షసత్వాన్ని నువ్వు బ్రతికి ఉన్నంతకాలం అలాగే రాక్షసత్వాన్ని వహించి ఉండు అని చెప్పి తిరిగి మరలా రెండవ శాపాన్ని కూడా ఇచ్చిందట. నిప్పులు కక్కుతున్నటువంటి క్రోధంతో ఆ యొక్క బ్రాహ్మణి మునిపత్రి గారు, దుష్టే కస్మాత్ పదత్తం మే వృధా శాపద్భయంతయా ఏకస్యైవ అపరాధస్య శాపస్త్వేకో మమోచతః యస్మాత్ క్షిమపి దుష్టాగ్ర్యే మయి శాపాంతరం దదః పిశాచయోనిమజ్జీవా యాహి పుత్ర సమన్విత తేనైవం బ్రాహ్మణీ శప్తా పిశాచత్తం తదాగత క్షుధార్తా సుస్పరం భీమా రురోదాపత్య సంయుత రాక్షస పిశాచీచ క్రోశంతో నిర్జనే వనే జగ్మతు నర్మదా తీరే వనం రాక్షస సేవితం. ఎప్పుడైతే మునిపత్రి ఆ ప్రకారంగా శపించిందో వెంటనే ఈయనంటున్నారట, ఓ దుష్టురాలా, నేను చేసినటువంటి పాపము అని నీవు అన్నప్పటికీ నేను చేసిన దానికి నువ్వు నాకు ఒక శాపాన్ని వసంగించాలి, కానీ రెండు శాపములను వ్యర్థంగా నీవు నాపై ప్రయోగించేసేశావు, శాపానికి నన్ను గురి చేసేశావు. ఒక అపరాధానికి ఒక శిక్ష మాత్రమే విధించాలి కదా. నేను రాక్షసత్వంతో ఉండి నీ భర్త గారిని నేను హింసించాను, దానికి నీవు నాకు ఒక శిక్ష వేయాలి, కానీ రెండవ శాపాన్ని నీవు ఎందుకు ఇచ్చావు అని చెప్పి తీవ్రమైనటువంటి కోపం కలిగి నీవు కూడా పిశాచిగానే తిరుగుతావు అని తిరిగి మరలా శపించేశాడు ఆ రాక్షస స్వరూపంలో ఉన్నటువంటి ఆ సౌదాస మహారాజు గారు. ఇట్లు ఆ రాక్షసుడు ఎప్పుడైతే శపించేశాడో వెంటనే ఆ బ్రాహ్మణైనటువంటి మునిపత్రి కాస్త పిశాచత్వాన్ని పొందింది, ఆమె కూడా పిశాచి అయిపోయింది. ఆ బ్రాహ్మణి పిశాచ రూపం ధరించి ఆకలి దప్పితలతోటి బాధపడుతూ భయంకరంగా రోధిస్తూ ఉందట. రోధిస్తూ అలా నిర్జరారణ్యం
ఇక ఎప్పుడైతే మునిపత్రిగా ఉండవలసినటువంటి లక్షణములన్నీ కూడా పూర్తిగా పోయి పిశాచత్వాన్ని పొందిందో, ఆ పిశాచమునకు ఉండవలసినటువంటి లక్షణములన్నీ కూడా ఈమెలో కలగడం సహజం కదా. ఇక ఏమీ చెయ్యలేక ఆ నిత్యరారణ్యంలో అలా తిరుగుతూ తిరుగుతూ ఆకలి దప్పితల చేత భయంకరంగా భయపడుతూ బాధిస్తూ రోధిస్తూ పిశాచి అరుస్తూ అరుస్తూ ఉన్నదట. ఆ రాక్షసుడు మరియు అంటే ఆ రాక్షస రూపంలో ఉన్నటువంటి సౌదాస మహారాజు, ఈ పిశాచి కూడా ఇద్దరు గట్టిగా అరుచుకుంటూ 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 అలా అరణ్యంలో అంతా తిరుగుతూ తిరుగుతూ తిరుగు నర్మదా నదీ తీరంలో ఒక దట్టమైనటువంటి అరణ్యానికి ప్రవేశం చేశారు. అక్కడికి వెళ్ళిపోయారు. మెల్లిగా ఆకలి దప్పితల చేత బాధపడుతూ భయంకరతో క్రూరమగములు సంచరిస్తున్నటువంటి ఆ యొక్క మహారణ్యంలో పిశాచ రూపాన్ని ధరించినటువంటి బ్రాహ్మణి, రాక్షస రూపాన్ని ధరించినటువంటి సౌదాస మహారాజు గారు కూడా ఒకరినొకరు శపించుకుని ఇద్దరూ కూడా తిదకు ఆమె బ్రహ్మత్వాన్ని పోయింది. యొక్క మునిపత్రిగా ఉండవలసిన ఆవిడ కాస్త బ్రాహ్మణి కాస్త పిశాచి అయిపోయింది. వశిష్ఠ మహర్షి వారి యొక్క శాపానికి గురైనటువంటి యొక్క మహారాజు గారు కాస్త రాక్షసత్వాన్ని పొంది తిరిగి 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 నర్మదా నదీ తీరానికి చేరుకున్నాడట. చూడండి ఎంత మహా ఇబ్బందులు పడుతున్నారో. అంటే వారు చేసినటువంటి కర్మని, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అంటారు కదా. కాబట్టి అది దుష్కృతమైన సుకృతమైన ఆ కర్మ అనుభవించక తప్పదు. ఆ కర్మని అనుభవించాలి. కాబట్టి వెంటనే ఈ ప్రకారంగా నర్మదా నదీ తీరం దగ్గరికి వచ్చి రాక్షస రూపాన్ని ధరించి క్రూరత్వంతో ఆకలి దప్పికలతో రోధిస్తూ ఉన్నారు. ఔదాసీన్యం గురో కృత్వా రాక్షసాం ధనమాశ్రితః ఔదాసీన్యం గురో కృత్వా రాక్షసీం ధనమాశ్రితః తత్రాస్తే దుఃఖ సంతప్తః కశ్చిల్లోకం విరోధకృత రాక్షసంచ విజాజంత దృష్ట్వా స్వపటమాగతౌ ఉవాచ క్రోధ బహులో వటస్థో బ్రహ్మరాక్షసః కిమర్థమాగతో భీమో ఇవాంబస్థానమీప్సితం ఈదృశౌకేన పాపేన జాతో మే బ్రవతాం ధ్రువం సౌదాసః తద్వచన శ్రుత్వా తయా యచ్చితాత్మనా కృతం సర్వం నివేదయిత్వా ఆత్మై పశ్యాదేతదువాచః. ఎప్పుడైతే వీరిద్దరూ కూడా అలా నర్మదా నదీ తీరం దగ్గరికి వచ్చి భయంకరమైనటువంటి ఒక అరణ్య ప్రాంతంలోకి చేరారో, అదే అరణ్య ప్రాంతంలో ఒకానొక బ్రహ్మరాక్షసుడు ఒక మర్రి చెట్టు కింద ఉన్నాడట అరణ్యంలో. ఆ రాక్షసుడు ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గర ఉన్నటువంటి బ్రహ్మరాక్షసుడు ఉన్నటువంటి ప్రదేశానికి ఈ బ్రాహ్మణ అయినటువంటి మునిపత్రి గారు, సౌదాస మహారాజు గారుగా ఉన్నటువంటి రాక్షస రూపం ధరించినటువంటి మహారాజు అంటే రాక్షసుడు ఇద్దరూ కూడా అక్కడికి వచ్చారట. అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. చూశాడు. ఆ మర్రి చెట్టుకు వద్దకు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఆ రాక్షసుని పిశాచిని ఇద్దరినీ కూడా చూసింది ఈ యొక్క మర్రి చెట్టు దగ్గర ఉన్నటువంటి ఒకనొక బ్రహ్మరాక్షసుడు. ఆ బ్రహ్మరాక్షసుడు ఏం చేశాడట, గురువును ఉపేక్షించాడు. అంటే గురువు గారిని శ్రద్ధగా సేవించవలసినటువంటి గురువు గారిని కాస్త గురువుగారు యొక్క శాపానికి గురి అయ్యాడో ఆ బ్రహ్మరాక్షసుడు. గురువుగారి యొక్క శాపానికి ఎప్పుడైతే గురయ్యాడో బ్రహ్మరాక్షస రూపాన్ని ధరించి వికృతమైన చేష్టలు చేస్తూ ఆ అరణ్యంలో నర్మదా నదీ తీరంలో మర్రి చెట్టు దగ్గర ఉన్నాడు ఒకనొక బ్రహ్మరాక్షసుడు. అదే సమయానికి వీరిద్దరూ కూడా అక్కడికి వచ్చారు. వస్తే భయంకర రూపంతో పలుకుతున్నాడట, మీరిద్దరూ నా మర్రి చెట్టు వద్దకు ఎందుకు వచ్చారు? ఈ రూపమును ఏ పాపంతో పొందారు? నాకు అంతా కూడా చెప్పండి. ఎందుకు వచ్చారు? మీరు వచ్చిన పని ఏమిటి? ఏం అవసరం ఇక్కడ? నేను ఇక్కడ ఉన్నాను కదా, నాకు తెలియకుండా నా యొక్క అనుమతి లేకుండా ఈ అరణ్యంలో మీరు సంచరిస్తున్నారు, అసలు మీరు ఎవరు అని ప్రశ్న చేశాడట ఆ గురువు గారిని ఉపేక్షించినటువంటి బ్రహ్మరాక్షసుడు. ఎప్పుడైతే బ్రహ్మరాక్షసుని యొక్క మాటలన్నీ కూడా విన్నారో మెల్లిగా సౌదాసుడు అన్నాడట, నేను
వశిష్ఠ మహర్షి వారి యొక్క శాపానికి గురి అయ్యి ఒక రాక్షసత్వాన్ని పొందాను అని చెప్పాడట. అలాగే ఈ యొక్క మునిపత్రిగా ఉన్నటువంటి ఆవిడ బ్రాహ్మణి కూడా నేను పిశాచిగా మారాను అని చెబుతూ ఈ ప్రకారంగా పలుకుతూ ఉన్నారట. ముందుగా సౌదాస మహారాజు గారు ఈ ప్రకారంగా చెబుతున్నారు. కస్త్వం వద మహాభాగ త్వయా వై కిం కృతా పురా సఖ్యుర్మమాతి స్నేహేన తత్సర్వం వక్తుమర్హసి కరోతి వంచనం మిత్రే యోవా కోవా విదుష్టదీ సహి పాపఫలం భుంక్తే యాతవాస్తు యుగాగతం. సౌదాస మహారాజు గారు కూడా ఈ ప్రకారంగా పలుకుతున్నారట. తిరిగి మరలా ఓ మహానుభావ మరి నీవెవరు అని అడిగారు. బ్రహ్మరాక్షస రూపంలో ఉన్నటువంటి ఆయన్ని మరి తమరెవరు, పూర్వం ఇవి ఏం చేశావు, ఎందుకు ఈ యొక్క బ్రహ్మరాక్షస గారు నీవు మారావు, నీవు నన్ను ఒక మిత్రునిగా భావించి నిజం చెప్పవయ్యా అని చెప్పాడట. ఎందుకయ్యా అంటే పాపము ఎవరైతే చేస్తారో వారి ఫలితమును తప్పక అనుభవించక తప్పదు కదా. కాబట్టి 10,000 యుగములు నుండి నేను ఈ యొక్క పాపాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పాడట. ఎట్లనైతే తన మిత్రుడిగా భావించి ఈ ప్రకారంగా చెబుతున్నాడు. కల్మాషపాదుడు అడిగినటు వెంటనే ఆ యొక్క మర్రి చెట్టు మీద ఉన్నటువంటి బ్రహ్మరాక్షసుడు ధర్మవాక్యాలన్నీ కూడా చెబుతున్నాడట. అసమాసం పురా విప్రో మాగధో వేవారగ సోమదత్త ఇతి ఖ్యాతో నామ్నా ధర్మపరాయణ ప్రమత్తోహం మహాభాగా విద్యయా వైసాధనై ఔదాసీన్యం గురో కృత్వా ప్రాప్తనానీదృశం గతిం న లభేహం సుఖం కించిత్ జితాహారోతి దుఃఖితః మయా తు భక్షితా విప్రాహ శతశోధ సహస్రతః. ఎప్పుడైతే ప్రశ్నించాడో మిత్రపూర్వకంగా నాకు చెప్పవయ్యా అని చెప్పి సౌదాస మహారాజు గారు రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు ఎప్పుడైతే అడిగాడో వెంటనే ఆ బ్రహ్మరాక్షసి ఈ ప్రకారంగా పలుకుతున్నాడట. నాయనా, నేను పూర్వము అనేక రకమైనటువంటి విద్యలన్నీ కూడా అభ్యసించాను. ముఖ్యంగా వేదాధ్యయనములన్నీ కూడా చేశాను. వేదాంగములు కూడా అధ్యయనం చేసినటువంటి ఒక బ్రాహ్మణోత్తముని నేను మగధ దేశానికి చెందిన వాడిని. నన్ను సోమదత్తుడు అని అంటారు అని చెప్పాడట. సోమదత్తుడు అంటారు నన్ను. నేను ధర్మపరాయణుడిగా ఉండి గురువుగారి దగ్గర అనేక రకమైనటువంటి విద్యలన్నీ కూడా నేర్చుకున్నాను. అయినప్పటికీ కూడా నా యొక్క దుష్కర్మ వల్ల విద్య చేత, ధనము చేత, యవ్వనం చేత బాగుగా మదించినటువంటి నేను గురువుగారిని ఉపేక్షించానయ్యా. కాబట్టి నాకు ఈ గతి పొందింది అని చెప్పాడట. అంటే విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రత. విద్య ఎప్పుడైతే కలిగిందో వెంటనే వినయం కలగాలి తప్ప విద్య ద్వారా అహంకారాన్ని పొందకూడదు కదా. ఇక ధనము ఉంది. ఈ ధనమేమీ శాశ్వతమైనటువంటిది కాదు. సిరితా వచ్చును సిరితా పోవును. ఎప్పుడైతే సిరి ఎలా వస్తుందయ్యా అంటే అనుకోకుండా నారికేల జలం ఎలాగైతే లోపల ఉంటుందో, అంటే కొబ్బరికాయ లోపల ఉన్నటువంటిది ఎలాగైతే ఉంటుందో అలాగైతే వస్తుంది సిరి. కానీ పోయేటప్పుడు ఎలా పోతుందట, వెలగ పండు తింటుంది చూడండి ఏనుగు, ఆ లోపల పండును మాత్రం తినేస్తుంది. సిరితా పోవును కరివింగిన వెలగ పండు కదరా సుమతి అని కదా. సిరితా వచ్చును శలిలంబము నారికేల శలిలము భంగిన్ సిరితా పోవును కరివింగిన వెలగబండు గదరా సుమతి అన్నట్లుగా సిరి ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. ధనము, విద్యాధనమే శాశ్వతము. కానీ ఈ ధనము ఉంది అన్నటువంటి అహంకారం చేత కానీ, అలాగే యవ్వనం ఎప్పటికైనా శాశ్వతమా? శాశ్వతం కాదు కదా. శైశవేభ్యస్త విద్యానాం యవ్వనై విషయిషినాం వార్ధకే మునివిక్కీనాం యోగేనాంతే తరుత్యజామన్నట్లుగా ఈ అశాశ్వతమైనటువంటిది యవ్వనం. అశాశ్వతమైనటువంటి యవ్వనాన్ని చూసి విర్రవేగడం కానీ, అలాగే ధనాన్ని చూసి మత్తంతో మదమెక్కినటువంటి వారితో ఉంటే, అలాగే విద్య ఉంది కదా అని చెప్పి 10 మందికి కూడా దానిని పంచకుండా అహంకారం చేత ఎవరైతే ఉంటారో, అలాగే మహానుభావులైనటువంటి గురువు గారిని కూడా ఎవరైతే సేవించకుండా వారి పట్ల
అవిశ్వాస భావంతో ఉంటారో వారందరినీ కూడా ఇటువంటి గతే పడుతుంది నాయన. కాబట్టి నేను జితేంద్రియుడిత్వంగా ఉన్నాను, అంటే ఆహారాన్ని ఇంద్రియములన్నీ కూడా జయించాను. కామక్రోధ లోభమోహ మతమాశ్చర్యం ఉన్నబడే ఇంద్రియములన్నీ కూడా నా వశంలో పెట్టుకున్నాను. ఆహార నియమంగా ఉన్నాను, అంటే సత్వగుణము రజోగుణము తమోగుణము అని 3 గుణములు ఉన్నట్లుగా సాత్వికాహారము రాజసాహారము తామసాహారం అని 3 ఉంటాయి. ఆ తామసాహారం తీసుకుంటుకోకుండా నేను రాజసాహారం తీసుకోకుండా సత్వగుణ ప్రధానమైనటువంటి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ దానిని కూడా తీసుకోకుండా ఆహారాన్ని సైతం జయించి విద్యని కూడా నేర్చుకున్నాను నేను. అయినప్పటికీ కూడా ఈ యొక్క గురువు గారి చేత నేను శపింపబడి అనేక రకమైనటువంటి దుష్కర్మలన్నీ కూడా అనుభవిస్తున్నాను. సుఖాన్ని పొందలేకుండా దుఃఖాన్ని పొందుతూ ఉన్నాను. అయినప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం లేకపోవడం చేత, అలాగే గురువుగారి యొక్క అనుగ్రహం లేకపోవడం చేత సుమారు 100 కోట్ల వేల కొలది బ్రాహ్మణులందరినీ కూడా తిరిగి ఈ యొక్క రూపంతో ఉండి నేను భక్షించేశానయ్యా, గురువుగారి శాపానికి గురయ్యాను అని చెప్పి తన యొక్క వృత్తాంతాన్నంతా కూడా ఆ మహానుభావుడైనటువంటి రాక్షసుడికి జన్మ పిశాచ రూపంలో ఉన్నటువంటి బ్రహ్మరాక్షసుడు సౌదాస మహారాజు గారికి చెప్పుతున్నటువంటి వృత్తాంతం ఇది. ఈ వృత్తాంతం మనకి నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసప్రోక్తమైనటువంటి శ్రీ నారదీయ మహాపురాణంలోని 9వ వృత్తాంతాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాలానుగుణ్యంగా, కాలం ఎప్పుడూ మన అధీనంలో ఉండదు కాబట్టి కాలాతీతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు మరిన్ని విశేషాలని యథా కాలానుగుణ్యంగా మనకి ప్రసాదించాలని చెప్పి స్వామివారిని ప్రార్థన చేస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీజకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. Now